యాస్ నేను డప్పు కొడతా, డ్యాన్స్ వేస్తా, ఎగురుతా, జోష్ నింపుతా, అక్కడ ఉన్న ఆడియన్స్ అందరినీ ఎట్లా ఓన్ చేసుకోవాలని చూస్తా. నీ లెక్క సే దగ్గరికి ఇస్తాంటే ఏదో మొత్తం ఏదో పెద్ద ఓ అన్నట్టు మొత్తం ఏదో కరెంట్ షాక్ కొడుతుంది అన్నట్టు భయపడతాడు. సెకండ్ ఇస్తా అంటే దూరం పోతా అంటాడు. అంటే మేము సెకండ్ ఇచ్చి దగ్గరికి ఎంబరాసింగ్ కౌగలికి తీసుకుంటే అది తప్ప, డప్పు కొడితే తప్ప, ఎగిరితే తప్ప, దునితే తప్ప. తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ కళాకారుల వల్ల తెలంగాణ ఉద్యమం ఇవాళ గొప్పగా ప్రజల్లోకి ప్రపంచానికి మొత్తం కూడా ధూమ్ధామ్ కళాకారులు 90 to 95% నా మాదిగ బిడ్డలు. కవులు, కళాకారులు, నృత్యం చేసే ఆడపిల్లలు కావచ్చు, పాటలు రాసేవాళ్ళు కావచ్చు, ఎగిరే వాళ్ళు కావచ్చు, పాడేవాళ్ళు కావచ్చు. దాన్ని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి చేస్తావు. నేను అభివృద్ధి గురించి మాట్లాడు, అవినీతి గురించి మాట్లాడు, వ్యక్తిత్వం నీకెందుకు మాట్లాడాలంటే రకరకాల. మరి నాకు డప్పు కొట్టదని గ్రేట్గా చెప్పుకుంటున్నా. 1000 గొంతులు 1,00,000 దప్పులల్లా నా దప్పులకు ఎన్ని షేర్లు ఏమంటారు అన్ని మొత్తం లైక్స్ వచ్చినా చెప్పలేము. లక్షలల్లా నేను కొడతా అంతా. కాబట్టి నేను ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా అన్నిట్లో ఫస్ట్ రావాలనే ఆలోచన ఉంటుంది. అది ఏదన్నా తీసుకుంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినట్టే ఓన్లీ 0 నుండి స్టార్ట్ అని లేపు ఇక్కడికి రావాలంటే కార్యాచరణే ఏముంటుంది చెప్పాలా. ఆ రకంగా పైకొస్తే నువ్వు డప్పు కొట్టవద్ది ఏదో జమిడికమని ఉంటుంది వాళ్ళకు. బయన్లో అని చెప్పుకుంటాడు ఆయన. బయన్లో కాదో తెలియదు కానీ కొట్టుమన్న ఆయన జమిడికం కొట్టాలి, నేను డప్పు కొడతాను. అరే మరి పోటీ పడాలి కదా దానికి. నేను ఎగురుడు దునుకుడు కాడికి వచ్చినావు కదా నువ్వు నాన్నక్క ఎగిరనన్ను ఎగురు, దునకనన్ను దురుకు, ఉరకనన్ను ఉడుకు. దేంట్లైనా పోటీ పడదాం. గివెన్ టైం, గివెన్ ప్లేస్, గివెన్ సబ్జెక్ట్. నువ్వు వ్యక్తిగతంగా పోకుండా నువ్వు ఉదాహరణ ఇష్యూ మీద మాట్లాడినప్పుడు గొప్పగా మాట్లాడితే మేము గొప్పగా మాట్లాడతాం నీ గురించి. కానీ వ్యక్తిగత జీవితాలకు తొంగి చూస్తే తప్పకుండా అంతకంటే చరిత్ర తెలిస్తే చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా విత్తనం దేవని అంటుంది మోరల్ వాల్యూస్, నైతిక విలువలు అంటే ఆ మాట అంటే సిగ్గుపడే విధంగా ఇవాళ గూప్సకరమైన ప్రవర్తన కడియం శ్రేయర్ది. అక్కడ డయాస్ మీద చూస్తే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నువ్వు శీల పరీక్ష చేసుకోవాలి. కొందరు నిన్ను మాలోడు అంటారు, కొందరు మాలోళ్ళు అంటారు. నువ్వేందో నువ్వు శీల పరీక్ష చేసుకొని రేవంత్ రెడ్డి అన్నాడు. తర్వాత ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి, నేనే ముందు రాయేస్తా, నా తర్వాత మీరు రాళ్ళేయండి. ఇది రేవంత్ రెడ్డి అంటాడు. ఈ మునగాడు కడియం శ్రీరామ్ ఏమంటాడు, 6 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతా అంటాడు. 40 ఏళ్ళల్లో ఎప్పుడు నేను చేయి గుర్తుకు వేయలేదంటాడు. ఇవి విభిన్న ద్రోణాలు కదా, ఆయన కోణాలు కదా. ఇద్దరు ఒక్క డాన్స్ మీదకి ఎట్లయితే ఎంత అవకాశవాదం, పచ్చి అవకాశం కదా ఇది. ఇద్దరు ఒక్క వేదిక మీదకి రావడం అనేది ఎంత పచ్చి అపవిత్ర కలయిక. దీన్ని కరెక్ట్ చెప్పాలంటే అపవిత్ర కలయిక. మాట్లాడే మాటలు పెట్టి చేసే చేష్టలేటి అక్కడ వచ్చి ఎలగబెట్టింది ఏంటిది. 15 నెలల్లో మభ్యపెడుతూ వచ్చాడు తప్ప తట్టమట్టి తీయలే. ఇట్ ఇస్ అ ఛాలెంజ్. ₹1 బిల్లు చెల్లించలే, ఒక్క పని మంజూరు చేయలే. ఇలా 800 కోట్లు అంటే ఓన్లీ ఎస్టిమేషన్స్, ప్రపోజల్స్ అండ్ అదేంటి శిలాపలకాల పేరు మీద ఆ డయాస్ కానీ ఎంత భయం అంటే వెనుక మొక్కన హెలికాప్టర్, ముందు మొక్కన డయాస్, అక్కడే శిలాపలకాలు. ప్రజాపాలన దాని పేరు. ప్రజాపాలన అంటే ప్రజల్లోకి పోవాలి, ఎగురుకుంటూ పోవాలి, దునుక్కుంటూ పోవాలి, దప్పు సప్పులు, ఎగురుడు, నృత్యాలు, కోలాటాలు ఎన్ని ఉండాలి ప్రజాపాలనలో. ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి కదా. ప్రజాపాలన అంటే సాటు బయటకు చేసుకుని సాటు కాపురం లెక్క అయితే తప్ప మాట్లాడలేము ఇంతకంటే రేవంత్ రెడ్డి మీద. అంత గలీజ్గా అక్కడ వచ్చి ఎందుకో అంత బలవంతంగా బహిరంగ సభ పెట్టవలసిన అవసరం ఎందుకు ఏర్పడ్డది అంటే అది అపవిత్రంగా జరిగే కార్యక్రమం కాబట్టి అట్లా జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కడియం శ్రేయర్ని రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్దాం. లేదా కడియం శ్రేయర్కి మోరల్ వాల్యూస్ కానీ రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నా మరి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఇక ఏమంటారు, తినబోయే ముందు రుచేందుకు దగ్గరలోనే పడ్డది సుప్రీంకోర్టు తీర్పు. తప్పకుండా ప్రజల దగ్గరికి మేమందరం పోతాం. తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆవురు అంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అంటే ఒక స్టేషన్ గణపురం కాదు సుమా, యావత్ తెలంగాణ మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా గణపురం ఒకనే చూస్తున్నారు.
అరే ఉన్నటోడు ఉండడు కదా 10 మంది రాజీనామా చేసిన భయ అందరూ ఉట్టిగానే ఉంటాడు. ఒరే ఒక తెల్లాలేస్తే ఈయనకి మొత్తం ఏదో పోటుగా లెక్క ఈయనేమో చేసినట్టు దేశంలో లేదు సాధించినంత ఫీలింగ్. వాళ్ళు తప్పు చేసినవారు అనుకొని చేతులు మొక్కి జోడించుకుంటా కుక్కిన పెయిన్ లెక్క వాళ్ళు ఉంటే ఈయన కుమ్మర పురుగులకి ఎగురుతా అంటాడు. ఊరికే ఎగురుడే మొత్తం కేసీఆర్ని తిడతాడు, కేటీఆర్ని తిడతాడు, హరీష్ రావుని తిడతాడు, కవితక్కని తిడతాడు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడతాడు, అభివృద్ధి లేదని చెప్తాడు. ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలు మాట్లాడతారు. అందుకనే